చిట్టీల పేరిట డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడ్డ అక్షర చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ నిఖిల్ మహాజన్ వెల్లడించారు. హనుమకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన శ్రీనివాసరావు 2009లో సొంతంగా చిట్ ఫండ్ వ్యాపారం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిట్టి స్కీమ్లను ప్రారంభించి వందల మంది నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. గడువు ముగిసిన తర్వాత ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. బాధితులకు 1.11 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆదిలాబాద్ పిఎస్ పరిధిలోనే 12 కేసులు నమోదు కాగా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 96 కేసులు నమోదయ్యాయని వివరించారు. టోటల్ స్టేట్లో 96 కేసెస్ ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. ఇతను పట్టుకోవడం జరిగింది, రిమాండ్ చేశాము. ఇప్పుడు అన్ని కేసెస్లో ఇతనికి పీటీ వారెంట్ అండ్ పోలీస్ కస్టడీ పెట్టుకొని ఇతను ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయి. దాదాపు ఆల్రెడీ ఇప్పుడు తెలిసిన ఏంటి అంటే ఆల్రెడీ చాలా ప్రాపర్టీ ఇతను కోర్టుకి అటాచ్ అయినాయి, ఇంకా కూడా ఏమైనా మిగిలినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ఇతనికి హైదరాబాద్లో, ఖమ్మంలో టౌన్షిప్ ఉంది, అది అటాచ్ కాలేదు, అది కూడా త్వరగా మనం అటాచ్ చేస్తాము. 2.5 కోట్ల వరకు ఇతను ఇవ్వాల్సింది మన డిస్ట్రిక్ట్లో ఉన్న విక్టిమ్స్కి. ప్రతి జిల్లాలో విక్టిమ్స్ ఉన్నాయి, అంటే ఎక్కడెక్కడ అక్షర చిట్ ఫండ్ అప్పుడు ఏర్పాటు అయినాయి, ప్రతి జిల్లాలో విక్టిమ్స్ ఉన్నాయి.